ఆ మంచులో చెప్పింది తప్పైంది. ఆదిత్య గారు మంచినీళ్ళు తాగలేదు అంటే ఆవిడ మంచులో కాదు. ఇదేంటి బావ మంచినీళ్ళు తాగకుండా వెళ్తున్నాడు? ఈ మధ్య అలవాటు ఏమైనా మార్చుకున్నాడేమో. ఆవిడ చెప్పినట్టే జరిగిందే. అంటే ఆ మంచులే ఈ మంచులో చనిపోయింది అనడం అబద్ధమా? రాణి ధరణిదేవి అనుకుంటున్న పని మనిషి ఇప్పుడేమంటావు? సరిగ్గా నేను చెప్పినట్టే జరిగింది. ఎగ్జాక్ట్గా 1:30కి బావ మంచినీళ్లు తాగాడు. నీకు చెమటలు పట్టించాడు, నాకు సంతోషం పంచాడు. నేను చనిపోయి బతికొచ్చినా బ్రతుకున్న దాన్ని మీరు చంపాలని చూస్తున్నారా? నా బావ అలవాట్లు నాకు బాగా తెలుసని, నేనే భార్యనని నమ్మకం కుదిరిందిగా. ఏదో ఒక్క విషయం మ్యాచ్ అవ్వగానే నువ్వు మంచులో అయిపోయినట్టేనా? ఒకటైతే ఏంటి, రెండైతే ఏంటి, భార్యకి తెలిసిన విషయమే కదా అయ్యింది. వారు ఫోన్ కోసం వచ్చారు. ఎలాగో వచ్చాను కదా అని కాసిని మంచినీళ్ళు తాగేసి ఉంటారు. యాక్సిడెంటల్గా జరుగుండొచ్చు కదా, అంత మాత్రానికే నమ్మేయాలా? ఓడినా వదులుకోవటం ఇష్టం లేక ఇలా ప్లేటు ఫిరాయిస్తున్నావా? ప్లేటు లేదు, గిన్నె లేదు. నాకు నువ్వు మంచులవి అనే నమ్మకం కలగడానికి ఈ ఒక్క విషయం సరిపోదు. అవునులే, సొమ్ము మీద కన్ను, బావ మీద మనసు ఒక్కటేంటి 100 రుజువులు చూపించినా వదలు. మీకు అలాంటి కుళ్ళు, అలాంటి మనసు నాకేం లేదు. లేని దానివే అయితే నమ్మనని ఎందుకంటున్నావు? నమ్మదగినంత బలంగా లేదంటున్నాను. నమ్మకం కలిగించేలాగా రుజువు చెయ్యి, నేను అన్న మాట మీద నిలబడతాను. ఇల్లొదిలి వెళతాను. సరే, రుజువు చేస్తా, చేసి తీరుతా. నీ స్థానం ఎక్కడో, నీ బతుకెక్కడో డిసైడ్ చేస్తా. చేశాక మాట్లాడు, ముందే అలా ఇలా అని కోతలు కొయ్యకు. జలగల్ని ఎలా వదిలించుకోవాలో మాకు బాగా తెలుసు. దొంగల్ని ఎలా తరమాలో మాకు తెలుసు. ఎవరే దొంగలు? మరెవర్ని ఆవిడ జలగా అంటుంది? రుజువు చేసిన నమ్మను అనే వాళ్ళని. అది నేను ఇల్లొదిలి వెళ్లేంత రుజువు కాదు అంటున్నా.